వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగపూర్ పర్యటనతో 45,000 కోట్ల పెట్టుబడులు మంత్రి నారా లోకేష్. ఆపు విష బీజాలు, ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు వైఎస్ జగన్. ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న మదన్ భూపాల్ రెడ్డి. సింగపూర్ పర్యటన విజయవంతమైందని 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. తాము ఎంఓయూలు చేయట్లేదని నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్సార్ మిత్రుల్ని ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ లాండ్స్ డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్టు వెల్లడించారు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం. మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. రెడ్ లుక్ రాజావాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి, పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నరాయుడు గురువారం నెల్లూరు పర్యటనలో అక్రమ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానీతో ములాఖాత్ అయ్యారు. ఈ తరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడారు. కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి, ఆశ్చర్యం కలిగించే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను, ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోవారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో
రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి, ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బంధువు మదన భూపాల్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన మదన భూపాల్ రెడ్డిని ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ అడ్డుకున్నారు. నన్నే అడ్డుకుంటావా అంటూ జశ్వంత్ చెంపపై మదన గోపాల్ రెడ్డి కొట్టారు. ఈ ఘటనపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సంవత్సరానికి గాను నర్సీపట్నం మున్సిపాలిటీ ఓడిఎఫ్ ఫస్ట్ కేటగిరీలో రాష్ట్రంలో 30వ స్థానం, జాతీయ స్థాయిలో 553వ స్థానాన్ని సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర గారికి కౌన్సిలర్ తరపున ధన్యవాదాలు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో సిబ్బంది నిరంతర శ్రమ వల్లే ఈ ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు. నర్సీపట్నాన్ని ఇంకా పరిశుభ్రంగా చేయడంలో తమ సహకారం ఎప్పుడు ఉంటుందంటూ ఆమె తెలిపారు. రేపు జరగబోయే స్వచ్ఛ సర్వేక్షణలో టాప్ 10లో స్థానం సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్డీఏ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల పనులకు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాంక్షన్ ఆర్డర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి, వీఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కి ధన్యవాదాలు తెలిపారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అనకాపల్లి వారి నిధులతో సుమారు 1 కోటి రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాధానం ఇవ్వమని చెప్పాను. దాని నుంచి కూడా ఆయన రాలేదు. గతంలో దానిపైన కోర్టు కేసు ఉంది. ఏం చేస్తున్నారు, ఎవరెవరు ముందు నుంచి ఉన్నారు అనేది కూడా అడిగారు. దాని గురించి కూడా డేటా ఇవ్వమన్నా చేస్తాం సార్. రామకృష్ణ గారు ఒక మాట చెప్తున్నారండి. ఈ రోజు మీరు అది ఆపలేదనుకోండి, మొత్తం నర్సీపట్నం పర్మిషన్ లేకుండా ఇల్లు కడతారు. అది గ్యారెంటీ ఇస్తాను నేను. ఒక్కరు కూడా మీ దగ్గర పైన రాదు. ఎవరు ఇష్టం వచ్చిన కట్టుకోవాల్సిన కట్టుకోమని నోటీస్ ఎందుకు ఆపొచ్చు కదా మీరు వెళ్ళి. బడ్జెట్ పెడతాం లేకపోతే మీటింగ్ అందరికీ నమస్కారం అండి. టోటల్గా ఈ సబ్జెక్టు మీద మీకు అందరికీ తెలిసిందే. ఈ శనివారం శుక్రవారం అక్కడ వాళ్ళు పరదాలు కట్టి, మనం కట్టలేదు, వాళ్ళు అవతల వాళ్ళు పెట్టుకున్నారు. పరదాలు కట్టినంటే మా దృష్టికి వచ్చినట్టే నేనే వెళ్ళి పరదాలు తర్వాత కాకు తీయడం జరిగింది శుక్రవారం శనివారం కూడా.
తర్వాత మరుసటి రోజు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో నేను కౌన్సిల్ ముందు తెలియజేస్తున్నాను, వాళ్ళు లాస్ట్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తూ WP నెంబర్ 19/608/2025 WP నెంబర్ 19/608/2025 లంచ్ మోషన్ పిటిషన్ వాళ్ళు మూవ్ చేశారు. 11:30కి మా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వల్లభనేని శిరీష రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ యొక్క వీళ్ళు ఏదైతే ఉన్నారో మీరు ఆపుతున్నారట, కన్స్ట్రక్షన్ మీరు ఆపుతున్నారట, ఒక పిటిషన్ వేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ వాళ్ళు మూవ్ చేశారు. మనం కోర్టు ముందు మన వాదన ఏం చెప్పాలని కూడా మమ్మల్ని అన్ని అడగడం జరిగింది. టీఓ గారిని కూడా అడగరు, మమ్మల్ని కమిషనర్ని అడుగుతారు. మీరు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు కాబట్టి ఏదైనా సరే రెక్టిఫికేషన్ దాఖలు చేసే ముందు ఫస్ట్ ప్రతివాది యొక్క వాదన ఆలకిస్తారు. కౌంటర్ కాకుండా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. నేను వెంటనే అక్కడికక్కడే 1 అవర్ కూర్చొని రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అధికారికంగా ఇచ్చాను. ఈ రిటర్న్ ఇన్స్ట్రక్షన్లో నేనే ఇచ్చామంటే ఇక్కడ ఇంతకు ముందు ఆల్రెడీ ఒక WP రెక్టిఫికేషన్ 2011లో వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాలు కానీ వీటిని కానీ ఇంతకుముందు పట్టాలు గట్టా ఇచ్చి ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా స్టడీ చేసి వీటిని మన కమిషనర్కే లాస్ట్ 2025లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టాలు ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఇవన్నీ కావాలని డిసైడ్ చేసి మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని డిస్పోజ్ చేయడం జరిగింది. దాని మీద మేము వెంటనే ఫిబ్రవరి 2014/2/2025 తహసీల్దార్ డీటెయిల్ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు ఈ రకంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ మీద, పాత కన్స్ట్రక్షన్స్ మీద కూడా విచారణ చేయమన్నారు. అందులో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చున్నట్టు, ఇవన్నీ కూడా జెన్యూనా కాదా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చి దాన్ని డిస్పోజ్ చేయడం ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వెంటనే మేము తహసీల్దార్ గారికి అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పట్టాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మాకు డీటెయిల్స్ వస్తే నేను ఎంక్వైరీ చేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తామని ఇవ్వడం జరిగింది. అది ఒక కేసు మనం రాసింది, ఇంట్లో రాసింది. తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ 5 పిటిషనర్స్ ఉన్నారో వేసిన దావా మీద మేము ఆపడం జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జరిగింది. దీనికి మేమేమి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని కూడా మేము రిటర్న్గా కమిట్ అయ్యి మన వాదనని హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. వాళ్ళు అవతల కేసు కూడా వాదన ఆలపించిన తర్వాత ఓకే ఇవన్నీ తర్వాత పరిశీలిస్తాం. మీ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 RDO కానీ, తహసీల్దార్ కానీ, కమిషనర్ కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఆ పిటిషనర్ పొజిషన్లోకి మీరు వెళ్ళడానికి వీల్లేదని అక్కడికక్కడే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్ని పాస్ చేస్తున్నట్టు మా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నాకు ఫోన్ చేసి చెప్పండి. నేను జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒక వివాహ వేడుకలకు హాజరై విందుకు విచ్చేసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత ముందుగా జూరాల ప్రాజెక్టు చేరుకొని అక్కడ కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్వాల పట్టణంలో వివాహ వేడుకకు హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపేట లాంటిదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో నుండి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సుప్రీంకోర్టులో అనర్హత ఎమ్మెల్యేలుగా ప్రకటించాలని కేసు వేయడంతో విచారించిన సుప్రీంకోర్టు నిర్దిష్ట కాలం 3 నెలల్లోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందుకు వారిపై గడువులోపు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారినట్లు ఆమె గుర్తు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో డాక్టర్ మౌనిక డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసర అనసూయ సీతక్క వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి యువ డాక్టర్లు ప్రయత్నం చేయడం సంతోషకరమని, మనం పుట్టిన చోట మన ప్రాంత ప్రజలకు మంచి వైద్యం అందేలా మీరు వైద్య సేవలు అందించాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశేక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి, చందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కమ్. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి క్లాస్ రూమ్లను పరిశీలించి విద్యార్థినులతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల వారీగా వివరాలు అడిగి తెలుసుకుని తెలుగు, ఇంగ్లీష్పై పట్టు ఉండాలని విద్యార్థులతో తెలుగు చదివించారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పోటీతత్వంలో ముందుకు వెళ్లాలని అన్నారు. మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో కలిసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు, గిరిజనుల ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్. టీవీపురం పంచాయతీ చెమరకండ్రిగా గిరిజనులకు అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు జరుపుతున్నట్లు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్నిరాజ్ ఆరోపించారు. కంకర తవ్వకాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చెమర్దకండ్రిగా గిరిజనులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్ మాట్లాడుతూ చెమర్దకండ్రిగా గిరిజన కాలనీ చుట్టూ 7 హిల్స్, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ బాలాజీ కంకర క్వారీలు నడుస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ క్వారీ తవ్వకాల వల్ల గిరిజనులు అడవిలోకి వెళ్లడానికి దారి లేకుండా పోయిందన్నారు. గిరిజనులు అడవిలోకి వెళ్లి బోరగబంక, తేనె, వెల్లికాయి ఫలాలను తీసుకొచ్చి వాటి విక్రయం ద్వారా బతుకు జీవనం కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అడవి తల్లిపై ఆధారపడ్డ గిరిజనులకు దారి సౌకర్యం లేకుండా కంకర వారి యాజమాన్యాలు పూనుకోవడం దుర్మార్గమన్నారు. పైగా ఇక్కడ నడుస్తున్న కంకర క్వారీలు సామర్థ్యానికి మించి పేలుళ్లు జరపడం వల్ల గిరిజనులు నివసిస్తున్న ఇంటి గోడలు పగుళ్లు బారిందన్నారు. దీంతో పాటు గిరిజనులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా ఏకే కంకర క్వారీ కబ్జా చేసినట్టు ఆయన ఆరోపించారు. సర్వే నెంబర్ 10, 23, 27లోని కాలువలు, చెక్ డ్యాంలు సైతం ఆక్రమించుకొని క్వారీ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. పైగా సర్వే నెంబర్ 11లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుతో ఉన్న 4 ఎకరాల భూమి కూడా క్వారీ పరమే 2-3 చేతులు కూడా మారిందన్నారు. క్వారీ తవ్వకాల వల్ల గిరిజనులకు తాగునీరు అందనున్న చేత బావి ఎండిపోయిందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర, మురళి, రైతు సంఘం నాయకులు ధనంజయులు, స్థానిక గిరిజన సంఘం నాయకులు శ్రీను, సుధాకర్, ఓబులరాజు, కండ్రింగ దళిత సంఘం నాయకులు చిరంజీవి, రవి, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు. గిరిజన కాలనీ ఒకటి ఉంది. ఈ కాలనీలో దాదాపు 50 గిరిజన పేద కుటుంబాలు ఉన్నాయి. అక్కడ చుట్టూ కూడా లక్ష్మీ నరసింహ అని, శ్రీ లక్ష్మీ బాలాజీ అని, 7 హిల్స్ అని పెద్ద పెద్ద క్వారీలు 3 అక్కడ ఏర్పాటు చేశారు. సరే, క్వారీలు ఏర్పాటు చేయడం, అందులో వచ్చే కంకర వల్ల అభివృద్ధి అవడం, శ్రీ సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టడం సంతోషమే. కానీ అదే సమయంలో అక్కడ గిరిజనులు జీవిస్తూ ఉంటే వాళ్ళ బాగోగులు చూడకుండా, వాళ్ళని పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనాలు చేసుకొని అక్కడ క్వారీలు తవ్వుతా ఉన్నారు. అదేవిధంగా గిరిజనులకు ఇచ్చిన పట్టాలు 99లో ఇచ్చారు. మేము కూడా అనేక సార్లు అడిగాము ఇక్కడ తహసీల్దార్ని, వాళ్ళ భూములు లేకుండా వాటిని నిర్ధారించండి, కొలత చేసి వాళ్ళకి చూపించండి అని చెప్పి. అవి చూపారు. అలాగే ఓబులరాజు కంట్రీలో 2005లో దాదాపు 50 ఎకరాల భూమి దళితులకు ఇచ్చారు. ఆడ మాలలో మాదిగలు 2 వర్గాలు ఉన్నారు. ఆ భూములను కూడా ఎవరో పేదతనంతోనో లేకపోతే వాళ్ళు కొంచెం చదువు లేని తనంతో ఉండేటటువంటిప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు వాళ్ళకి 5,000, 10,000 ఇచ్చేసి కాజేసుకొని ఇదే మండల ఆఫీసులో దాన్ని అనాధీనం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ ఈ లక్ష్మీ నరసింహ అనేటువంటి జనార్దన్ నాయుడు అనే వానికి కట్టబెట్టారు. ఈ మధ్యలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగాయి. కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఈయన కోదండపాండి రాజు, తర్వాత మళ్ళీ వీరేందర్ రాజు, లేకపోతే 7 హిల్స్ విజయశేఖర్ అయిన ఆయన కొనడం. మళ్ళీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బెదిరిస్తే నీ క్వారీని నడుపుకుంటావా మూసుకుంటావంటే ఈయన కోట్లాది రూపాయలు పెట్టుకున్న భూముల్ని ఉచితంగా ఇచ్చారంట ఆయనకి, కరుణాకర్ రెడ్డికి. ఆయన జనార్దన్ నాయుడికి అమ్మాడు. ఇప్పుడు అవన్నీ ఏమవుతా ఉంది, వాళ్ళే ఇప్పుడు తోతా ఉండేది అక్కడ. పేస గ్రామ సభలో సారసభ, ఓటింగ్ పద్ధతి ద్వారా దక్కిన చెంచులక్ష్మి ట్రైబల్ ఇసుక క్వారీ.
ములుగు జిల్లా మంగపేట మండలం చెంచుపల్లి గ్రామంలో పేసా గ్రామసభ జరిగింది. యశవంతంగా సాగిన ఇసుక క్వారీ గ్రామసభ 650 ఎస్టీ ఓటర్లు ఉండగా చెంచులక్ష్మి ట్రైబల్ ఇసుక క్వారీకి 180 ఓట్లు రాగా నరసింహస్వామి ట్రైబల్ ఇసుక క్వారీ వారికి 125 ఓట్లు వచ్చాయి. పేసా యాక్ట్ ప్రకారం చేతులెత్తు విధానంలో చెంచులక్ష్మి ట్రైబల్ ఇసుక క్వారీ వారు 180 ఓట్లతో గెలుపొందారు. అయితే కొంత రసాభాస జరిపినప్పటికీ ఎస్ఐ సూర్య ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్ సభ రంగానికి చేరుకొని పేసా చట్ట రూల్ ప్రకారమే కార్యక్రమం నిర్వహించాలని చెప్పడంతో సభ సజావుగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ రావు, ఎంపీఓ శ్రీనివాస్, స్పెషల్ ఆఫీసర్ యాకయ్య, గ్రామ కార్యదర్శి మోడం రాజేష్, గ్రామస్తులు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, 2 ఇసుక క్వారీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరుసగా లెక్కేసుకో. ఐదు 10 నిమిషాలైనా దగ్గరకు పోయి లెక్క పెట్టండి అవసరమైతే. అని ఒక్కటే చేయలేపండి. లెక్క పెట్టుకుంటా రావు కదా, బయట అయిపోయినట్టు పంపిస్తాం. ఎందుకు అవ్వనా బయటకు వద్దు సార్, ఇక్కడ లెక్క పెట్టుకోవాలి మనం. 10 నిమిషాలు మాట్లాడితే మాకు డిస్టర్బ్ అవుతుంది. మాట్లాడకుంటుండండి కొంచెం. అరే ఆగండి. టోటల్ ఓటర్స్ వచ్చి ఎస్టీ ఓటర్లు మనకి 620 మంది మనకి ఓటర్ లిస్టులో అందరూ నమోదై ఉన్నారు. 620 మంది ఎస్టీ 620 అండి. టోటల్ ఓటర్స్ 729. ఎస్టీ ఓటర్లు 620 తెలుపుతుంది. 206 గాను మనకి 305 మంది ఈ గ్రామ సభకి హాజరవడం జరిగింది. 305 మంది ఈ గ్రామ సభకి హాజరయ్యారు. ఈ 2 ఇసుక క్వారీలకు సంబంధించి మీరు తెలిపిన ఆమోద పరంగా నరసింహస్వామి సొసైటీకి 125 వస్తే, చెంచులక్ష్మి దానికి 180 మంది గ్రామస్తులు ఆమోదం తెలిపారు. కావున ఈ ఎన్నికని మన పేసా కోఆర్డినేటర్ ప్రభాకర్ గారిని చెప్పవలసిందిగా కూర్చుంది. 305 మంది నరసింహస్వామి క్వారీకి ఆమోదం తెలిపింది 125, చుంచు లక్ష్మి దానికి 180 తెలుపుతున్నారు. ఈ పిసా గ్రామ సభలో సుంచుబెల్లి ఎస్టీ ఓటర్స్ 620 మంది ఉండగా మనకు ఈ గ్రామ సభకు 305 మంది హాజరైనరు. దీనికి కోరం 206 మంది ఉండాల్సి ఉండగా ఈ 2 సొసైటీలకు గాను నరసింహస్వామి సొసైటీకి ఆమోదం తెలుపుతూ 125 మంది ఓటర్లు ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సొసైటీ చెంచులక్ష్మి సొసైటీకి 180 మంది ఆమోదం తెలుపుతూ చేసిరు. కాబట్టి ఈ గ్రామ సభ ప్రకారంగా మెజారిటీ బై మైనారిటీ ప్రకారంగా చూస్తే చెంచులక్ష్మి సొసైటీకి 180 మంది ఎక్కువ మొత్తంలో ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ పిసా గ్రామ సభ ఇసుక క్వారీ ఏదైతే ఉందో దాని ఇసుక నిర్వహణ బాధ్యతలు చెంచులక్ష్మి ఇసుక క్వారీకి అప్పచెప్తూ 180 మంది ఆమోదం తెలిపినట్టుగా గ్రామ సభ తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.